హలో అండి. అందరికి నమస్కారం. అందరెలా ఉన్నారండి? మేమైతే చాలా చాలా బావున్నాము. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందుకొచ్చేసాను. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తినేటటువంటి రొయ్యల పచ్చడనేది చాలా ఈజీగా, సింపుల్‌గా ఎలా చేసుకోవాలో చూపిచ్చేస్తాను. పర్ఫెక్ట్‌గా ఉండే రొయ్యల పచ్చడి రావాలంటే నేను చెప్పిన మసాలాలు వేసి, నేను చెప్పిన కొలతలు వేశారంటే 6-7 నెలల వరకు పాడవకుండా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రొయ్యల పచ్చడి. ఈ పచ్చడిని ఫస్ట్ టైమ్ చేసేవాళ్ళైనా కానీ నేను చెప్పిన ప్రాసెస్‌లో కనుక చేశారంటే పాడవకుండా ఎన్ని నెలలైనా నిల్వ ఉంటుంది. ఈ రొయ్యల పచ్చడి తయారు చేయడం కోసం నేను 2 కేజీల రొయ్యలు తీసుకొని ఒలుచుకొని ఉప్పు, పసుపు వేసుకొని ఉడికించుకొని ఈ విధంగా తీసుకుంటున్నాను. మనకి ఈ క్వాంటిటీ వచ్చేసి కేజీన్నర వరకు ఉంటుంది. కేజీన్నర పచ్చడికి నేనైతే కొలతలు చూపిస్తున్నాను. దీనికోసం వేరుశనగ నూనె మాత్రమే వాడారంటే రుచి అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. నేనైతే కేజీన్నర రొయ్యలకైతే 3/4 కేజీ వరకు ఈ వేరుశనగ నూనె తీసుకొని బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం ఉడకపెట్టుకున్నటువంటి రొయ్యలు ఉంటుంది కదా, అవి వేసి బాగా రోస్టెడ్ ఫ్రై వచ్చే వరకు వేపుకోవాలి. అసలు వంట రాని వాళ్ళైనా కానీ, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ ఈ ప్రాసెస్‌లో చేశారంటే పచ్చడైతే చాలా అద్భుతంగా కుదురుతుంది. టేస్ట్ కూడా చాలా చాలా బావుంటుంది. ఎక్కడ కూడా ఈ పచ్చడి పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఈ రొయ్యలనేవి బాగా వేగేలోపు మనం మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాము. మీరు ఇలాంటివి మరెన్నో వీడియోలు చూడాలనుకుంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దీనికోసం అయితే 4 స్పూన్లు ఆవాలు తీసుకొని బాగా వేయించుకోవాలి. ఈ వేయించుకునేవన్నీ సిమ్‌లో పెట్టి మాత్రమే వేయించుకోవాలి. హైలో పెట్టి మాత్రం మసాలాలు వేయించకూడదు. ఈ ఆవాలు కూడా బాగా వేగిపోయాయి. వీటిని పక్కకు తీసుకొని సేమ్ ఇదే ప్యాన్‌లో 2 స్పూన్ల వరకు మెంతులు వేసుకోవాలి. మెంతులు వేసుకోవడం వల్ల ఈ పచ్చడికనే కాదు, ఏ ఊరగాయ పచ్చడికైనా కానీ టేస్ట్ అయితే చాలా బావుంటుంది. అలా అని మరీ ఎక్కువగా వేసుకున్నారంటే చేదొస్తుంది. నేనైతే కేజీన్నర రొయ్యలు తీసుకుంటే నేను 2 స్పూన్ల వరకే మెంతులు వేసుకున్నాను. ఇవి సిమ్‌లో పెట్టి వేసుకుంటే మంచి వాసన వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ కప్పుతో ధనియాలు అనేవి అరకప్పు వేసుకోవాలి. ధనియాల క్వాంటిటీ ఎక్కువ వేసుకోవడం వల్ల ఈ పచ్చడిలో గ్రేవీ అనేది ఎక్కువగా ఉంటుంది. మనం అన్నం తినేటప్పుడు కలుపుకోవడానికైనా కానీ చాలా బావుంటుంది. దీంట్లో ఎవరు వేయని ఒక మసాలా కూడా వేశానండి. అది వేసుకోవడం వల్ల ఈ పచ్చడికైతే మంచి టేస్ట్ వస్తుంది. అస్సలు నీసు వాసన రాకుండా ఉంటుంది. ఈ ధనియాలు బాగా వేగిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ధనియాలు ఇంకా చెక్క ఈ వీడియోలో ఎంతైతే చూపిస్తున్నానో అంత వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఒక 5 వరకు ఇలాచీ ఖచ్చితంగా వేసుకోవాలి. పచ్చడి మంచి ఫ్లేవర్‌తో ఉండాలంటే ఇలాచీ అయితే ఖచ్చితంగా వేసుకోవాలి. ఒక 5 ఇలాచీ, చెక్క, లవంగం కూడా వేసుకొని వేపుకోవాలి. తర్వాత మెయిన్ ఇంగ్రీడియెంట్ ఈ పచ్చడికి ఏంటంటే సోంపు. ఈ సోంపు అనేది చాలా మంది పచ్చడిలో వేయరు. ఈ పచ్చడిలో గనుక ఈ సోంపు వేసుకొని చేసుకోవడం వల్ల ఎలాంటి నీసు వాసన లేకుండా మంచి అరోమాతో ఈ పచ్చడి అనేది ఉండబోతుంది. చాలా మంది సోంపు అనేది పచ్చడిలో వేయరు. ఒక్కసారి వేసి చూసారంటే చాలా చాలా బావుంటుంది. ఈ పచ్చడిలో సోంపు వేయడం మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఈ మసాలా మనం వేపుకునే లోపు రొయ్యలు కూడా బాగా వేగిపోయాయి. మనం వేపుకునే ఈ రొయ్యలు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి రావాలండి. అప్పుడే ఈ పచ్చడి అనేది ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. మొదటి 5 మినిట్స్ అయితే ఈ రొయ్యల్ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి వేయించుకోవాలి. కలర్ కొంచెం షేడ్ అయిన తర్వాత హైలో పెట్టి వేయించుకుంటే క్రిస్పీగా ఉంటాయి. రొయ్యలు వేపుకునేటప్పుడు ఓపికగా వేపుకున్నారంటే పచ్చడైతే పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. మనం వేపి పక్కన పెట్టుకున్నటువంటి మసాలాలు ఉన్నాయి కదండీ! ఇవన్నీ బాగా చల్లారిపోయిన తర్వాత మెత్తటి పొడిలాగా మిక్సీ పట్టేసుకుందాము. మనం మసాలా మొత్తం మిక్సీ పట్టుకునే లోపు ఈ రొయ్యలు కూడా బాగా వేగిపోయాయి. చూసారు కదండీ! సేమ్ ఈ కలర్‌లో అనేది మనకి రొయ్య వేగిందంటే పచ్చడి చాలా బావుంటుంది. అలానే మరి ఎక్కువగా బ్రైట్ కలర్ వచ్చే వరకు వేపుకోవద్దు. ఈ విధంగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. సేమ్ ఇదే నూనెలో మనం ఒలుచుకున్నటువంటి పొట్టు తీసుకున్నటువంటి వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక 10-15 వరకు వేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఫ్రెష్‌గా నూరుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి పెద్దగా ఉండేటటువంటి స్పూన్‌లతో 2 స్పూన్లు వేసుకోవాలి. అదే మీడియం సైజ్ అయితే 3 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. రొయ్యల్ని హైలో పెట్టి వేయించుకున్న తర్వాత నెక్స్ట్ ఈ ప్రాసెస్ మొత్తం సిమ్‌లో ఉండే జరగాలి. అప్పుడే మనకి తాలింపు అనేది మాడకుండా ఉంటుంది. మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఈ తాలింపులో ఉన్న నూనె మొత్తం పొంగుతుంది. అప్పుడు ఇలా గరిటెతో తిప్పారంటే పొంగకుండా పైకి రాకుండా ఉంటుంది. ఇలా ఆయిల్ మొత్తం పైకి తేలుతూ నురగలా వచ్చినప్పుడు భయపడకండి. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, అది పొంగుతా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయిన తర్వాత ఈ కప్పుతో 3/4 కప్పు వరకు అయితే కారం వేసుకోవాలి. నేను తీసుకున్న ఈ కారం అనేది ఆశీర్వాద కారం. ఈ పచ్చడి మా పిల్లలు ఎక్కువగా తింటారు కాబట్టి కారం అనేది కొంచెం తగ్గించి వేసుకున్నాను. మీరు పెద్దవాళ్ళు తినే పని అయితే ఎక్కువ కారం తినే వాళ్ళైతే ఫుల్ కప్ అయినా వేసుకోవచ్చు. నో ప్రాబ్లం అండి. కారం వేసిన తర్వాత 1.5 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఇవన్నీ పచ్చి వాసన పోయే వరకు ఈ ఆయిల్‌లో వేపుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ వేసుకోవాలి. ఈ ఉప్పు, పసుపు, కారం అనేది క్వాంటిటీకి తగ్గట్టు వేసుకోండి. లేదంటే పచ్చడి పాడయ్యే అవకాశం ఉంది. కరెక్ట్‌గా వేసుకుంటేనే పచ్చడి అనేది నిల్వ ఉంటుంది. మనం ఏ కప్పుతో అయితే కారం వేసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వరకు సాల్ట్ వేసుకోవాలి. ఫుల్ కప్పు వరకు కారం వేసుకుంటే దానికి సగానికి సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది.
ఈ ఆయిల్‌లో మనం వేసుకున్న మసాలాలన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ ఏమంటే, మనం మిక్సీ పట్టుకున్నటువంటి మసాలా పొడి ఉంది కదా! స్టవ్ నుంచి దించేసుకున్న తర్వాత, ఆ పొడి ఎంతైతే వచ్చిందో అది మొత్తం వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మనకి గ్రేవీ అనేది చక్కగా వస్తుంది. మనం 1.5 కేజీ రొయ్యల పచ్చడికైతే మసాలా ప్రిపేర్ చేసుకొని మిక్సీని పట్టుకున్నాం కదా! పొడి ఎక్కువగా ఉందని పక్కకు తీయకుండా ఆ పొడి మొత్తాన్ని వేసేయండి. ఈ పొడి వేసేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ నూనెలో ఈ పొడి వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ బాగా కలిసిపోయిన తర్వాత మనం వేపి పక్కన పెట్టుకున్నటువంటి రొయ్యలు ఉన్నాయి కదా! అవి కూడా ఈ ఆయిల్‌లో వేసి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా ఈ పచ్చడి తయారు చేసుకొని పక్కన పెట్టుకొని 3 రోజుల తర్వాత తింటే ఉంటుంది. నా సామిరంగా చెప్పలేమండి. టేస్ట్ అయితే అదుర్సు అని చెప్పవచ్చు. అంత టేస్ట్‌గా అంత అద్భుతంగా ఉంటుంది. మనం వేసుకున్న రొయ్యల మొత్తానికి ఈ మసాలా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. కింద నుంచి పైకి, పైనుంచి కిందకి ఈ విధంగా కలుపుతూనే ఉండాలి. అప్పుడు ఈ రొయ్యలకనేది ఈ మసాలా బాగా పడుతుంది. ఇదంతా కలిసిన తర్వాత ఒక 10-15 నిమిషాలైతే దీనిని పక్కన పెట్టుకోవాలి. అప్పటికి ఇది పూర్తిగా చల్లారుతుంది. చల్లారిన తర్వాత మాత్రమే 2 నిమ్మకాయలు తీసుకొని రసం అయితే వేసుకోవాలి. ఈ పచ్చడి వేడిగా ఉన్నా కానీ లేదా గోరువెచ్చగా ఉంది ఏం కాదులే అని నిమ్మరసం వేశారంటే చేదొచ్చేసే అవకాశం ఉంది. ఈ పచ్చడి బాగా పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఈ సైజులో ఉండే నిమ్మకాయలు 2 పిండుకుంటే సరిపోతుంది. అప్పుడు పులుపనేది కరెక్ట్‌గా బ్యాలెన్స్ అవుతుంది. ఇంతేనండి. చాలా ఈజీగా, సింపుల్‌గా హడావుడి లేకుండా రొయ్యల పచ్చడనేది ఎక్కువ కాలం నిల్వ ఉండేలా ఏ విధంగా తయారు చేసుకోవాలో వీడియోలో చూపిచ్చేసాను కదా! మీరు కూడా తప్పకుండా ఈ ప్రాసెస్‌లో ట్రై చేయండి. అలా కాకుండా మూడో రోజు తర్వాత ఉప్పు, కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని 3 రోజుల తర్వాత కలిపి ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలో కానీ, గాజు డబ్బాలో గానీ ఈ విధంగా స్టోర్ చేసుకున్నారంటే పచ్చడి 6-7 నెలలైనా పాడవకుండా చాలా బావుంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రొయ్యల పచ్చడి ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మిస్ అవ్వకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.